హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ బిందూస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో ఎవరిని సపోర్ట్ చేస్తూ కాదు అండ్ ఎవరిని అటాక్ చేస్తూ కూడా కాదు. ఈ వీడియో ఒక ఉద్దేశం ఏంటంటే, పబ్లిక్ స్పేస్ లోని మీరు మాట్లాడే వర్డ్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయో అండ్ రియాక్షన్స్ అండ్ అవుట్కమ్స్ ని ఎలా డిసైడ్ చేస్తాయో అర్థం చేసుకోవడం మాత్రమే. అందరికీ తెలిసిందే, మనం 2 కాంట్రవర్సీస్ చూసాము. ఒకటి శివాజీ గారిని ఇన్వాల్వ్ చేస్తూ అండ్ ఇంకోటి నా అన్వేషణ గారిని ఇన్వాల్వ్ చేస్తూ. 2 మనుషులు, 2 ఒపీనియన్స్. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే 2 డిఫరెంట్ వేస్ ఆఫ్ రియాక్షన్స్. డిఫరెన్స్ ఏదైతే ఉందో అదే మనకు ఒక పెద్ద గుణపాఠం. సో రండి వీడియో లోపలికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను మాట్లాడాలనుకుంటుంది స్టార్ట్ అయిన దగ్గర నుంచే. సో శివాజీ గారు కాంట్రవర్సీ స్టార్ట్ అయింది పబ్లిక్ సెట్టింగ్ లోని. అమ్మాయిల కోసం ఒక ఒపీనియన్ షేర్ చేశారు, కానీ అది ఒపీనియన్ కంటే ఎక్కువ ఒక డిక్టేటింగ్ గా, అంటే ఎలా కమాండ్ లాగా అనిపించింది అనమాట. ఒపీనియన్ అంటే స్లోగా పక్కనోళ్ళకి అర్థమయ్యేటట్టు తెలియచేయడం, కానీ ఇది ఒక కమాండ్ లాగా గట్టిగా వర్బల్ గా అబ్యూజివ్ గా అనిపించింది. సో పీపుల్ వెంటనే రియాక్ట్ అయ్యారు, మనందరం రియాక్ట్ అయ్యాము. అండ్ ఆయన అది ఎంత తొందరగా అంటే అంత తొందరగా ఆయన రియలైజ్ అయ్యి వెంటనే నెక్స్ట్ డే వచ్చి సారీ చెప్పారు. అండ్ ఆ సారీ చెప్పినాక ఆయన ఇంకా అదృశ్యం అయిపోయారు. ఈవెన్ స్టేజ్ మీద మైక్ ఇచ్చినా నేను మాట్లాడినాను కూడా చెప్పారు. సో దిస్ ఈస్ ది కరెక్ట్ వే. అంటే ఇది ఒక కరెక్ట్ వే. మీరు ఎలా ఈ సిచ్యువేషన్స్ ని, అంటే డామేజ్ ని ఎలా కంట్రోల్ చేయాలనేది ఆయన బాగా మెచ్యూర్డ్ గా ఆలోచించి ఆయన రియలైజ్ అయ్యి ఆయన సారీ చెప్పేశారు. సో మనం కూడా కామ్ అయిపోయాం. ఇది మనకు ఒక కల్ట్ ఎగ్జాంపుల్. ఒకవేళ పొరపాటున ఎప్పుడైనా మాట దొల్లినా ఆ సిచ్యువేషన్ ని కంట్రోల్లోకి తెచ్చుకోగలము. మనం కామ్ గా దాన్ని అడ్రస్ చేస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరు మీ లైఫ్ లో నేర్చుకోవాల్సిన ఒక పెద్ద గుణపాఠం. సో ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్ వచ్చేసరికి నా అన్వేషణ గారి గురించి. ఆయన ఏం చేద్దాం అనుకున్నారంటే, శివాజీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కి కౌంటర్ వేద్దాం అనుకున్నారు. డిస్అగ్రీ చేయడం అనేది తప్పు కాదు అని, ఇలా డిస్అగ్రీ చేస్తున్నప్పుడు ఏదైతే పర్సనల్ గా మీరు అటాక్ చేస్తున్నారో ఫ్యామిలీస్ ని, ఫీమేల్స్ ని, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని, మీరే ఇక్కడ ఫీమేల్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్తున్నారు. మీరే వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని, వాళ్ళ అమ్మని, వాళ్ళ వైఫ్ ని ఇలా తిడుతూ ఉంటే ఎలా మీ మాట బయటోళ్ళు వింటారు? మీరే పాటించకుండా మీరే చెప్తుంటే ఎవరు మీ మాట వింటారు? రమేష్ గారు ఈ సిచ్యువేషన్ లో రియాక్ట్ అయింది కంప్లీట్లీ రాంగ్. పర్సనల్ గా టార్గెట్ చేశారు. అదే కాకుండా ఏదైతే మనిషి యొక్క బిలీఫ్ సిస్టమ్ ఉంటుందో ఆ బిలీఫ్, అంటే దేవుడిని టార్గెట్ చేశారు, సనాతన ధర్మాన్ని అనవసరంగా డ్రాగ్ చేశారు. ఇది చాలా మందిని, ఇన్ఫాక్ట్ మెజారిటీ ఆఫ్ ది పాపులేషన్ ని ఈ వర్డ్స్ అయితే హర్ట్ చేశాయి. సో ఇలా అయినాక పబ్లిక్ రియాక్షన్ రావడం అనేది చాలా కామన్. సో ఈ సిచ్యువేషన్ అయినాక ఏదైతే డిస్కషన్ ఒక పర్టికులర్ టాపిక్ మీద ఉండాలో ఆ టాపిక్ నుంచి డిస్కషన్ వెళ్ళి ఇప్పుడు ఆ పర్సన్, అంటే నా అన్వేషణ గురించి డిస్కషన్ మొత్తం స్టార్ట్ అయింది. సైకలాజికల్ పార్ట్కి వచ్చేస్తే అన్వేషణ గారు బిహేవియర్ ఫస్ట్ నుంచి ఎప్పుడు ఇలానే ఉంటుంది. వాళ్ళ ఎనిమీస్ ని టార్గెట్ చేయాలన్నప్పుడు వాళ్ళు కంప్లీట్లీ క్రష్ చేయడానికి ట్రై చేస్తారు. పక్కన వాళ్ళు మదర్స్ ఇన్సల్ట్ చేసి, వైఫ్ ఇన్సల్ట్ చేసి, ఫీమేల్ ఫ్యామిలీ అంటే ఎవరైతే వల్నరబుల్ గా ఉంటారో ఆ మెంబర్స్ అందరినీ ఆ ఫ్యామిలీ ట్రీలోని ఇన్సల్ట్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. ఈ బిహేవియర్ ని మనం డామినెన్స్ ఓరియంటెడ్ బిహేవియర్ అంటాం అన్నమాట. అందుకే ముందు సిచ్యువేషన్ లాగా ఈ సిచ్యువేషన్ లోని ఆయన చేసిన డామేజ్ కంట్రోల్ వర్క్ అవ్వలేదు. అండ్ ఆయన చెప్పిన సారీ కూడా ఎలా ఉంది, పక్కన వాళ్ళని బెదిరిస్తున్నట్టు ఉంది. మీరు ఒకవేళ నా క్షమాపణ యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఇది అయిపోతారు, అది అయిపోతారు. ఇట్స్ మోర్ లైక్ ఎలా అంటే పక్కన వాళ్ళని అటాక్ చేయటం. ఇక్కడ సారీ చెప్పేటప్పుడు కూడా మీరు రియలైజ్ అవ్వట్లేదు, మీరు పక్కన వాళ్ళని అటాక్ చేస్తున్నారు. అండ్ మీరు ఈ సిచ్యువేషన్ ఇక్కడతో ఆపేయట్లేదు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ, దానికి జస్టిఫికేషన్ ఇస్తూ, ఒక వీడియో తర్వాత ఒకటి, ఒక వీడియో తర్వాత ఒకటి. దిస్ ఇస్ కాజింగ్ అ డామేజ్ టు యూ. ఈయనే కాదు, ఇలాంటి సిచ్యువేషన్ లో ఎవరున్నా దయచేసి మీరు ఒక సారీ రియలైజ్ అయితే సారీ చెప్పేసి వదిలేసి. అందరికీ చెప్పేది ఒకటే, మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గైనకాలజిస్ట్ ని అండ్ నా దగ్గరికి ఒక అన్మ్యారీడ్ కపుల్ ప్రెగ్నెంట్ అయ్యి వచ్చారు అనుకోండి. నేను వాళ్ళని పిలిచి మీకు బుద్ధి లేదా, అసలు ఇది కరెక్టేనా, మన దాంట్లో ఇలాగుందా అలాగుందా అని నేను వాళ్ళని క్రిటిసైజ్ చేస్తే ఆబ్వియస్లీ నెక్స్ట్ టైం వాళ్ళు రారు అండ్ వాళ్ళంటి వేరే పేషెంట్స్ కూడా నా దగ్గరికి రారు. మీరు అర్థం చేసుకోండి, మీరు క్రిటిసిజం చేయాలనుకున్నా కూడా పక్కన వాళ్ళు అర్థం చేసుకునేటట్టు ఎందుకు ఇది రాంగో వాళ్ళకి చెప్తూ మంచిగా సాఫ్ట్ టోన్ లో క్రిటిసిజం చేస్తే పక్కన వాళ్ళు కూడా అర్థం చేసుకుని మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాదు. ఇది లైఫ్ లో పెద్ద ఎగ్జాంపుల్. మీ అందరూ దీని వల్ల చాలా చాలా నేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. హోప్ దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్. థ్యాంక్ యూ. బై.